హాయ్ ఫ్రెండ్స్, చూడండి పొండు మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే పచ్చడి అయితే చేద్దామని తీసుకున్నాను. ఇవైతే నీట్గా క్లీన్ చేశాను. ఈ నీట్గా క్లీన్ చేసి తుడిసేసుకొని ఎండలో అయితే ఆరబోసుకున్నాను. చూపిస్తాను చూడండి. గోనె అయితే తీసుకున్నానండి. ఇవన్నీ అయితే దీని ముందు అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. ఈ ఆరబెట్టుకునే ముందు ఇవి ఉంటాయి కదా, ఈ తొడియాలు, ఇవైతే తీసేసుకోవాలి. నేను తీసేసుకుంటాను చూడండి. చూడండి, ఇవి తొడియాలు అయితే నేను తీసేసుకుంటున్నాను. ఎండలో వేసుకొని ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకొని ఒక అరగంట సేపే ఆరబెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోతాయి. ఇలా అన్నీ అయితే నేను తీసేసుకుంటాను. మిరపకాయలు అయితే ఆరిపోయింది. ఇవి ఎత్తేసుకుంటున్నాను. చూడండి, మా పొట్టుది కూడా ప్లేట్లో అయితే ఎత్తేస్తుంది. ఎత్తి ఫస్ట్ ఇక్కడ ఎత్తి చూడండి, మా పొట్టుది కూడా ఎత్తేస్తుంది. ఇది ఎత్తేసుకొని ఇంకా కిందకైతే పట్టుకెళ్ళిపోతున్నాం. పొండు మిరపకాయలు ఒక అరగంట సేపు ఎండలో ఆరబెట్టేసి తీసుకున్నాం కదా, ఇవైతే తీసేసుకున్నాము. ఇవి ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ పచ్చడి కావాల్సిన ఇగోజు కొద్ది చింతపండు అండి, టేస్ట్ సరిపోయేంత సాల్టు, ఈ మిరపకాయలు ఇవన్నీ అయితే మిక్సీలో వేసి ఆడించుకుంటున్నాను చూడండి. చింతపండు, ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను అండి. ఫస్ట్ ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం పొడిగానా. ఈ ఉప్పు చింతపండు మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ ఎండుమిర్చి కూడా దీంట్లో అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం. అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీలో ఎండుమిర్చి పొండుమిర్చి కూడా వేసేసుకున్నాను కదా, ఈ మిక్సీ పట్టేస్తున్నాను చూడండి. మిక్సీ అయితే పెట్టేసాను చూడండి ఎలా వచ్చిందో నాకు. ఇప్పుడు ఈ మిక్సీ నుంచి అయితే బయటకు అయితే తీసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఇలా వచ్చిందండి. దీన్ని అయితే ఎలా తాలింపు పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. తాలింపుకి కావాల్సినవి ఏవో చూపిస్తాను చూడండి. ఈ పొండు మిరపకాయలు ఎండలో ఎందుకు పెట్టుకోవాలంటే కొంచెం నిల్వ ఉండడానికి అయితే కడిగేసి ఎండలో వేసుకోవాలి. అలాగైతే నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడు అలా ఆడిచ్చేసుకుంటే కొద్దిగా నిల్వ అయితే ఉండదు. అందుకోసం అయితే నేను ఎండలో అయితే వేసుకున్నానండి. తాలింపు పెట్టుకోవడానికి కావాల్సిన సామాన్లు అండి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పోపులు, కరివేపాకు, ఇవేనండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను చూడండి ఎలా పెట్టుకుంటాను. కళాయి అయితే పెట్టుకున్నాను. గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నాను అండి నేను. ఈ కళాయిలో కావలసినంత ఆయిల్ అయితే వేసుకుంటాను. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి. కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండడానికి కదా, అందుకే నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది కదా, దీంట్లోకి అయితే ఇప్పుడు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. ఇంక దీంట్లోకి పోపు సామాన్లు కూడా వేసేసుకుంటున్నాను అండి. ఈ పోపులు బాగా వేగించేసుకోవాలి. ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను కదా, ఇవి వేసేసుకున్న తర్వాత బాగా అయితే వేపేసుకోవాలి. ఇంక ఈ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయినట్లయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఈ పచ్చడి ఇందులో అయితే వేసేసుకుంటున్నాము. చూడండి, ఈ పచ్చడిలో ఎంత ఆయిల్ వేసానో, ఈ ఆయిల్ మొత్తం ఉడుకుతూ ఉంటేనే పెరిచేసుకుంది. ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఉండండి. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి, దీన్ని అయితే బాక్స్లో వేసుకొని టేస్ట్ చూద్దాం. దీన్ని బాక్స్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే ఇన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి.
ఫైనల్గా ఇంత పచ్చడి అయితే వచ్చిందండి. టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ పండుమిరపకాయ పచ్చడి తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఆ వీడియోని చూసి ఒక లైక్ అయితే కొట్టండి.